ఇది. సో చాలామంది ఇప్పుడు అంతా కూడా స్మాల్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో సేవింగ్స్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ నుంచి అయినా కొంచెం సేవ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఎటువంటి ప్లాన్స్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది? సో మీరు అన్నట్టుగానే ఇట్స్ పర్సనల్ ఫైనాన్సెస్. ఈ పర్సనల్ ఫైనాన్సెస్లోనే ఉందండి ఎంత పర్సనలైజ్డ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా అందరూ చాలా వింటున్నారు, చాలా ఇన్ఫర్మేషన్ ఫ్లోట్ అవుతుంది, అవన్నీ చూసేసి అన్నీ విని ఫైనల్గా ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ హ్యాపెనింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ లిటరసీ తక్కువ మన ఇండియాలో. అంత ఫైనాన్షియల్ లిటరసీ అంటే యాజ్ ఎ సబ్జెక్ట్గా మనం ఎప్పుడు మ్యాథ్స్ సైన్స్ నేర్చుకున్నట్టుగా మనము మనీ సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకోలేదు. మనీ మేనేజ్మెంట్ గురించి మనం ఎక్కడ ఏ సబ్జెక్టు నేర్చుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే సడన్గా అంటే అప్పట్లో అంత కష్టం అనిపించేది కాదు. అంటే మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ అంత, ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్స్ నార్మల్గా ఉండేవి. సో వాళ్ళకు వచ్చిన అమౌంట్తోని ఏ బ్యాంకులో ఆప్షన్స్ కూడా తక్కువ కదండి అప్పుడు, బ్యాంకుల్లో పెట్టుకునే ఆప్షన్స్ బాగా పెరిగే, బ్యాంక్లో పెట్టుకునే వాళ్ళు, లేదు అంటే ఏదైనా గోల్డ్ కొనుక్కునే వాళ్ళు, రియల్ ఎస్టేట్ కూడా అందుబాటులో ఉండేది వాళ్ళకి, చాలా చీప్గా ఉండేది. సో ఇదంతా కూడా వాళ్ళు అన్ని కూడా ప్రాపర్గా చేసేసుకునేవాళ్ళు, అంత కన్ఫ్యూజన్ లేకుండా ఒకటే జాబ్ చేసేవాళ్ళు. ఇజంట్ ఇట్? ఆ రిస్క్ కూడా తక్కువ ఉండేది కదండి. సో ఇప్పుడు అలా కాదు కదా, జాబ్స్ అన్ని అన్సర్టనిటీస్, ఇన్కమ్స్ అన్సర్టనిటీస్. అంటే మీకు 6 months ఈ ఇన్కమ్ వస్తుంది అంటే దెర్ ఈస్ నో గ్యారంటీ ఆఫ్టర్ 1 year యూ విల్ గెట్ ద సేమ్ ఇన్కమ్. అది కదా, అది అక్కడి నుండి స్టార్ట్ అయింది, అన్సర్టనిటీ అనేది అక్కడి నుండి స్టార్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే మేజర్గా మేము చూసిన డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో రిస్క్ మేనేజ్మెంట్ అవసరం ఉండేది కాదు. మన రిస్క్ మేనేజ్మెంట్ అంటే మన ఫ్యామిలీనే. వీ యూస్ టు హ్యావ్ ఏ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ కదా. ఈ జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ వచ్చి మీకు హెల్ప్ చేసేవాళ్ళు. మీకు హెల్త్ పరంగా ప్రాబ్లం వచ్చినా, మీకు ఏదైనా బిజినెస్లో నష్టం జరిగినా, ఏదైనా డెత్ అయినా సపోర్ట్ ఉండేది. ఆ సపోర్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఉందా అసలు? ఇప్పుడు ఫినాన్షియల్ గా ఆ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు. సో అందరూ కూడా ఎవ్రీవన్ ఈజ్ స్ట్రగ్లింగ్ ఆన్ దేర్ ఓన్. అంటే రిస్క్ మేనేజ్మెంట్ అనేది బాగా ఇప్పుడు ఇంపార్టెంట్ అనేది. అంటే లైఫ్లో ఎందుకు ఇవన్నీ, ఈ మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ అసలు ఎక్కడ చేయాలా అనే పక్కన పెడితే ఎందుకు చేయాలి అనేది కానీ మనం కొంచెం క్వశ్చన్ చేసుకుంటే మనం చాలా స్టిక్ అయి ఉంటాం. మనం స్టిక్ అవ్వాలి అంటే ఏంటంటే ముందు ఎక్కడ కాదు, ఎందుకు చేస్తున్నాము అనేది పర్పస్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలండి. ఫస్ట్ పర్పస్ ఏంటంటే మన ఫైనాన్షియల్గా సెక్యూర్ ఉండాలి. ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. వీ హ్యావ్ టు మేక్ అవర్ లైఫ్ వెరీ సెక్యూర్. ఇంత కష్టపడి వర్క్ చేస్తున్నది ఎందుకు అంటే మనకి ముందు ముందు వచ్చే ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో అలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా మనం వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మనం ఒక సెక్యూరిటీ అనేది కల్పించుకోవాలి. సో సెక్యూరిటీ కల్పించుకోవాలంటే మనకు వచ్చిన ఇన్కంలో కొంత మీ నీడ్స్కి, మన డే టు డే నీడ్స్కి కొన్ని వాంట్స్ కూడా ఉంటాయి కదండి. డెఫినెట్లీ మనకు కొంచెం ఆ వాంట్స్ ఉంటాయి, వాటికి కూడా అంటే దెర్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ ఉంటుంది. ఎట్లా అంటే 50%, 30%, 20% అంటాం మా లాంగ్వేజ్లో. అంటే మీకు వచ్చిన ఇన్కమ్ 10,000 అయినా మీరు 5,000 వరకు మీ రెగ్యులర్ నీడ్స్కి వెళ్ళిపోతే ఇంకొక 2,000 వరకు మీకు వాంట్స్ ఉంటాయి కాబట్టి వాటికి, బట్ 20% అయితే సేవ్ చేయాలి కదండి, అట్లీస్ట్ 20%. సో మేము అనేది ఏంటంటే మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది అనేది క్వశ్చన్ కాదండి, మీ యాటిట్యూడ్ టువర్డ్స్ సేవింగ్స్ ఉందా లేదా. మీకు కొంతమందికి ₹1,00,000 నెలకి రావచ్చు, కానీ గ్యారంటీ లేదు ఆయన ఏమైనా సేవ్ చేస్తారని. సో ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, యాటిట్యూడ్ అండి, యాటిట్యూడ్ టువర్డ్స్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకున్నారో, మనకు అప్పట్లో పెద్దవాళ్ళు నేర్పించే వాళ్ళు కదండి, ఎంత వచ్చినా అందులో కొంత అమౌంట్ అనేది. ఇప్పుడు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది నేర్పిస్తున్నారు? అమౌంట్ సంపాదించడం కంటే ఖర్చు పెట్టడం అనేది చాలా విగ్రస్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన చుట్టూ ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయండి, అప్పుడు ఇంత ఇన్ఫ్లుయెన్స్ లేదు కదా, సోషల్ మీడియా లేదు, ఈవెన్ టెండ్ అయ్యే వాళ్ళు కూడా కాదు అప్పుడు. సో ఇది మనకి సంబంధం లేని విషయం, వై షుడ్ వి హావ్ టు డు దిస్ అని. ఇప్పుడు అన్ని కూడా ఎక్స్పెరిమెంట్స్ కదా, వై షుడెంట్ వి అలా కాన్సెప్ట్ ఎక్కువైపోయిందండి. ప్రతి ఒక్కటి ట్రై చేసేస్తున్నాము, ఏది కొత్తది వస్తే అది ముందు ట్రై చేయాల్సిందే అట్ ఎనీ కాస్ట్ ఆఫ్ రిస్క్. అంటే అది మనకి సూట్ అవుతుందా, మనకి సూట్ అవ్వట్లేదా, అది మనకి మంచిది కాదా కాదు, ముందు అయితే ట్రై చేసేద్దాము, వీ హ్యావ్ టు ట్రై దట్. అలాంటివి టెండెన్సీస్ పెరగడం ఒకటి. ఇంకోటి మేజర్గా మేము అబ్జర్వ్ చేసింది అంటే లైఫ్ స్టైల్
ఇన్ఫ్లేషన్ అంటామండి. మనం ఇంతవరకు అంటే గవర్నమెంట్స్ కానీ మేము టీవీలో చెప్పేటప్పుడు కానీ ఇన్ఫ్లేషన్ అంటాం. ఆ ఇన్ఫ్లేషన్ వేరండి. ఆ ఇన్ఫ్లేషన్ ఏంటంటే మనకి కాయగూరలు పెరగడము, ఫ్రూట్స్ పెరగడము, లేదు రైస్, ఆయిల్ ఇవి పెరగడం. కానీ అది కాదండి, అసలు మనల్ని ఎక్కువగా బాధ పెడుతుంది ఇప్పుడున్న జనరేషన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. అంటే మీకు ఇన్కమ్ పెరిగినంత ఫాస్ట్గా మీ లైఫ్ స్టైల్ మార్చేస్తున్నారు. ఇలా మీరు శాలరీ 50,000 రాగానే యూ నో దట్ వాట్ యూ విల్ డూ. ఆబ్వియస్లీ పెరుగుతున్నాయి. లైఫ్ స్టైల్ అనేది మీరు మార్చేస్తారు. మీకు సడన్ గా ఒక కార్ కావాలనిపిస్తుంది, మీకు ఒక ఐఫోన్ కావాలనిపిస్తుంది, సో యూ వాంటెడ్ టు 2 BHK నుంచి 3 BHKకి వెళ్ళాలనిపిస్తుంది. సో మీరు ఇన్కమ్ పెంచుతున్నప్పుడంతా మీ లైఫ్ స్టైల్ని పెంచుతూ ఉన్నారు. సో దెన్ హౌ కెన్ యూ డూ దట్ బ్యాలెన్స్? ఆ బ్యాలెన్సింగ్ అనేది రావట్లేదండి ఇప్పుడు వాళ్ళకి. అంటే మనకి డెఫినెట్లీ కొంత అయితే మనము ఈ టర్మ్ ని మనం ఫినాన్షియల్ పంక్చువాలిటీ, డిసిప్లిన్ అనేది పెట్టుకోవాలండి. సో ఏంటంటే బ్యాలెన్స్ రావట్లేదు. ఎంత ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపాలి దగ్గరే చాలా వరకు మిస్టేక్ అనేది మనం ఎక్కువగా గమనిస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్కి. ఎస్పెషల్లీ మేము చెప్తుంది ఏంటంటే ఇన్కమ్ రాగానే ఎన్ని ప్లాన్స్ వేసుకుంటాము, ఇది ఖర్చు పెట్టాలి, అది ఖర్చు పెట్టాలనేది ఒక లిస్టే ఉంటుంది. ఇక దానికి లిమిట్ లేదు కదా, దేర్ ఈస్ నో లిమిట్. సో మనమే లిమిట్ పెట్టుకోవాలండి. ఇప్పుడు సంపాదించడానికంటే ఖర్చు పెట్టడానికి ఎక్కువ మార్గాలు చూపిస్తున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే సింపుల్గా అండి, మీరు ఎంతైనా సంపాదించండి, 20% అయితే పక్కన పెట్టి మిగతాది ఎంతైనా మీరు ఖర్చు పెట్టుకోండి. సో ఈ రకంగా అయినా ఎంజాయ్ చేయొచ్చు. సో 20% మాత్రం సేవింగ్స్ అంటే ఇప్పుడు ఎప్పటికీ అయినా అందరూ అనేది ఏంటంటే మేడం మీరు బాగానే చెప్తారు, ఈజీగా చెప్తారు, సర్ప్లస్ చేయమంటున్నారు, సేవింగ్స్ చేయమంటున్నారు, అసలు ఇంత ఇన్ఫ్లేషన్లో అసలు ఖర్చులన్నీ పెరిగిపోతున్నాయి, మేము ఎలా చేస్తామంటే సో సింపుల్ అండి. 20% పక్కన పెట్టేసి మిగతాది ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ అవర్ మీన్స్ కదా. సో మనకు వచ్చే దాంట్లో అంతవరకే అని అనుకుంటే అంతవరకే మనం చేయాలి. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అది జరిగింది, ఇది చేయాలి అనడం కన్నా మనకేం లిమిట్స్ ఉంటాయి కదండి, ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్లో మనం ఎప్పుడైతే లైఫ్ స్టైల్ని మనం పెట్టగలుగుతామో అప్పుడైతేనే మనకి ఆ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ లైఫ్లో ఆ పాయింట్ స్టార్ట్ అవ్వాలి అంటే మీకు ఆ లిమిట్ అనేది ఉంటే అప్పుడు మనకి సర్ప్లస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 100 people తీసుకుంటే ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఈ జోన్లో వస్తున్నారు, 90% రావట్లేదు. అవును. సో ఈ 90%ని ఎలా అయినా తేవాలి అని మా ఉద్దేశం. ఈ 90% పీపుల్ని ఎట్లా అయినా ఈ కొంచెం ఈ 20-30% జోన్లో అయినా పీపుల్ని తీసుకొని వస్తే అట్లీస్ట్ వాళ్ళ జర్నీ స్టార్ట్ అవుతుందండి. అసలు జర్నీయే స్టార్ట్ అవ్వట్లేదు కదా. సో ఇంకొకటి ఏంటంటే